హలో మై డియర్ ఆస్పిరెంట్స్, మీకు కరెంటు పాలిటీలో భాగంగా ఈరోజు నేను ప్రవాస భారతీయ దివస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రవాస భారతీయ దివస్ను ప్రతి సంవత్సరం జనవరి 9వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. అంటే జనవరి 9వ తేదీన ప్రవాస భారతీయ దివస్గా నిర్వహిస్తాం. 2-3 రోజుల పాటు కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ ప్రవాస భారతీయ దివస్ని జనవరి 9న ఎందుకు నిర్వహిస్తామంటే మహాత్మా గాంధీ 1915లో జనవరి 9న సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు తిరిగి వచ్చిన రోజు. ఆ రోజును పురస్కరించుకొని జనవరి 9న ప్రవాస భారతీయ దివస్గా మనం నిర్వహిస్తున్నాం. దాదాపుగా 1893లో మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి 1915లో మన దేశానికి తిరిగి వచ్చి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని భారతీయులంతా ఒక తాటి మీదకి తీసుకువచ్చి స్వాతంత్రం సిద్ధించడంలో ప్రముఖ పాత్ర వహించారు. ఎప్పుడైతే అంటే మహాత్మా గాంధీ జనవరి 9న 1915 తిరిగి వచ్చిన రోజును పురస్కరించుకొని ఈ ప్రవాస భారతీయ దివస్ను నిర్వహించడం జరుగుతుంది. మొదటిసారి 2003లో న్యూఢిల్లీలో నిర్వహించారు. అప్పటి 2003 నుంచి ప్రతి సంవత్సరం ప్రవాస భారతీయ దివస్ నిర్వహించడం జరిగింది. 2015 తర్వాత 15 నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయించారు. 15వసారి 2019లో వారణాసి అంటే ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరంలో నిర్వహించారు. 16వసారి 2021 న్యూఢిల్లీలో వర్చువల్గా నిర్వహించారు. ఎందుకని ఆ సమయంలో కరోనా విజృంభించి విలయతాండవం చేస్తుంది. అందుకని ప్రత్యక్షంగా నిర్వహించడానికి అవకాశం లేకపోవడం వల్ల వర్చువల్గా న్యూఢిల్లీ నుండి 16వసారి 2021లో నిర్వహించారు. మరి దీని యొక్క థీమ్ ఏంటి? 16వది కంట్రిబ్యూటింగ్ ఆత్మనిర్భర్ భారత్, అంటే ఆత్మనిర్భర్ భారత్లో భాగస్వామ్యం, భారతీయుల యొక్క భాగస్వామ్యం. ఈ మధ్యకాలంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, ఏదైనా ప్రముఖ దినోత్సవాలు జరిగినప్పుడు, ఏదైనా సమావేశం జరిగినప్పుడు దాని యొక్క థీమ్ని ఎగ్జామ్లో అడగటం జరుగుతుంది. గతంలో ఆ సమావేశం కానీ ఆ దినోత్సవం కానీ ఏ రోజు జరిగింది, ఏ తేదీని నిర్వహించేవారు, ఏ నగరంలో జరిగిందని మాత్రం అడిగేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఆ తేదీతో పాటు ఆ నగరంతో పాటు దాని యొక్క థీమ్ని ముఖ్యంగా అడగటం జరుగుతుంది స్టేట్మెంట్ రూపంలో. 17వ ప్రవాస భారతీయ దివస్ 2023లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో జరిగింది. దీని యొక్క థీమ్ ఏంటి? రిలయబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్ కాల్, అంటే అమృత కాలంలో భారత్ యొక్క పురోగతి కోసం విశ్వసనీయ భాగస్వామ్యం. మరి అమృత్ కాల్ అంటే ఏంది? 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ 2047వ సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. కాబట్టి ఈ 47 వరకు మన కేంద్ర ప్రభుత్వం అమృత్ కాల్గా పిలుస్తుంది. 2019 నుండి 2047 వరకు ఉన్న కాలాన్ని అమృత్ కాల్గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అంటే 2047కు 100 సంవత్సరాలు, స్వాతంత్రం మనం సాధించుకొని 100 సంవత్సరాలు పూర్తవుతుంది కావున ఈ అమృత్ కాల్ అంటాం. కానీ అమృత కాలంలో భారత్ యొక్క పురోగతి కోసం విశ్వసనీయ భాగస్వామ్యం. అందుకోసమని ఇలా స్టేట్మెంట్ రూపంలో, మ్యాచింగ్స్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. 15వసారి 2019 వారణాసి, 16వసారి 2021 న్యూఢిల్లీ, 17వసారి 2023 ఇండోర్. ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రవాస భారతీయ దివస్ 2015 నుండి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. కావున అన్నీ కూడా బేస్ ఇయర్సే వస్తాయి. ఎగ్జామ్లో ఎలిమినేషన్ మెథడ్లో తీసుకున్నా కానీ 15, 17, 19, 21, 23 మరలా ఎప్పుడు నిర్వహించబడుతుంది? 25లో నిర్వహించబడుతుంది. ఈ విధంగా ప్రవాస భారతీయ దివస్ యొక్క క్రమాన్ని కూడా మనం గుర్తించవచ్చు.